Praise God for this time the Lord has given to us again to study His holy word. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మరొకసారి మనం ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభును స్తుతిస్తున్నాం. వందనాలు. అందరికి వందనాలు. Nice to see your smiling faces. మీరంతా నవ్వుతూ ఉండడం చూసి సంతోషిస్తున్నాను. Because our subject also is of smiling faces. ఎందుకంటే నా అంశం కూడా నవ్వుచూ ఉండే ముఖములు. We are studying about the epistle of Philippians. ఫిలిప్పీ పత్రిక మనం ధ్యానిస్తున్నాం. And we were studying that it is an epistle of joy. ఈ ఫిలిప్పీ పత్రిక ఇది ఆనంద పత్రిక. How can we maintain joy in a world which is full of joyless? ఆనందము లేని లోకములో ఆనందంగా మనం ఎలా జీవించగలమో పత్రికలో చూస్తున్నాం. In spite of many problems, difficulties and different circumstances, how can I be a joyful Christian? అనేక రకాల పరిస్థితులు, అనేక రకాల సమస్యలు, వీటన్నిటి మధ్య నేను ఎలా ఆనందభరితమైన క్రైస్తవ జీవితాన్ని జీవించగలను? In verses 3 to 11 of chapter 1, we find Apostle Paul giving us 4 principles of being joyful in this world. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 3 నుండి 11 వచనాల్లో ఈ ఆనందము లేని లోకములో ఆనందంగా జీవించడానికి పౌలు మనకిస్తున్న 4 సూత్రాలు ఇందులో ఉన్నాయి. What is the first reason? మొదటి సూత్రం ఏమిటి? That we should fix our eyes upon the blessings of God. మొట్టమొదటి సూత్రం, దేవుడు మనకు ఆయన అనుగ్రహించే ఆ మేళ్ల మీద దృష్టి ఉంచాలి. As he says in verse 3 of chapter 1, I remember all of you in my bonds and chains. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం నుండి 1:3 మొదటి అధ్యాయం 3వ వచనములో, నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. He is expressing his gratitude for God's blessings in his life. ఆయన జీవితంలో దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. And that's very important for you and me as we live in this world. ఈ లోకములో నీవు నేను జీవిస్తుండగా ఇది చాలా ప్రాముఖ్యమైనది. Remember God's blessings. దేవుని ఆశీర్వాదాలు జ్ఞాపకం ఉంచుకోండి. Secondly, confidence in the plan of God. రెండవది, దేవుని ప్రణాళిక మీద స్థిర నమ్మిక ఉంచండి. Look at verse 6. He says, being confident of this very thing, that he which hath begun a good work in you will perform it until the day of Jesus Christ. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారుండట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించుచున్నానని నమ్ముచున్నానన్నాడు. What is the second reason for us to be joyful? రెండవ కారణం ఏమిటి? To have a confidence in God's plan. దేవుని ప్రణాళిక మీద నమ్మిక ఉంచుట. Everything happens in your life and my life is according to the plan and purposes of God. నీ జీవితములో నా జీవితములో సంభవించే ప్రతి సంభవం వెనుక దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. We have seen 2 verses to explain that. 2 వచనాలు దాన్ని వివరిస్తూ మనం చెప్పుకున్నాం. In Jeremiah 29:11, the Lord says 4 things about His plan or thoughts towards us. ఇర్మియా 29వ అధ్యాయం 11వ వచనములో 4 విషయాలు ప్రభు అక్కడ వివరించాడు. The Lord says, I know the thoughts that I think towards you, thoughts of peace and not of evil, to bring you to an expected end. నేను ఎరుగుదును, మీ ఎడల నేను కనపరిచే సంకల్పములు అవి మీకు హానికరమైనవి కావు, అవి మీకు మేలుకరమైనవి, ఇదే యెహోవా వాక్కు అన్నాడు. So even if anybody does not think about us, there is a God who thinks about you and me. ఇదిగో మనలో ప్రతి ఒక్కరూ గమనించవలసినది, నిన్ను గూర్చి నన్ను గూర్చి ఆలోచించే ఒక దేవుడున్నాడు. How can I be joyful, brother? నేను ఎలా సంతోషంగా ఉండాలను సహోదరుడా? By knowing that I am doing everything, living everything in the plan and purposes of God. దేవుని ప్రణాళికలో నేను ఉన్నానని నమ్మికతో కొనసాగడమే. God says, I know the thoughts. దేవుడు అన్నాడు, నేను నీ తలంపులను ఎరుగుదును. I know. నేను ఎరుగుదును. Second, I think about you. నేను దానిని యోచిస్తున్నాను అన్నాడు. Third, I have thoughts for you. నేను మీ ఎడల సంకల్పము కలిగి ఉన్నాను అన్నాడు. And fourth, I give those thoughts to bring you to an expected end of mine in your life.
మీ జీవితంలో ముగింపులో నా ఆశీర్వాదమును అనుగ్రహించేవిగా ఆ తలంపులు ఉన్నాయి అన్నాడు. That's why to testify that we have seen through David's life in Psalms 139 verse 17, 18 and 19. రెండవది 139వ కీర్తనలో దావీదు తన జీవితంలో దేవుని చిత్తమేమిటో దావీదు వివరించాడు. David says, God's thought concerning us are personal. దావీదులా అన్నాడు, దేవుడు నా ఎడల కలిగి ఉన్న తలంపులు ఒకటి వ్యక్తిగతమైనవి. They are precious. అవి విలువైనవి. And they are plenty in number. అవి విస్తారమైనవి సంఖ్యలో. And fourth, they are permanent in nature. అవి శాశ్వతమైనవి స్వభావములో. Thank God we have a God who thinks about us. మనలను గురించి ఆలోచించే దేవుడు మనకున్నాడు. అందుకై దేవునికి వందనాలు So చెల్లించాలి. any circumstances coming into your life or my life is according to the plan of God. So don't be afraid about it. Know that you can be joyful because you are in the plan of God. నీ జీవితములో నా జీవితములో ఏమి సంభవించినా అవి దేవుని ప్రణాళిక ప్రకారముగా సంభవిస్తాయని నీవు ఎరిగితే సంతోష జీవితాన్ని జీవించగలవు. That's what Paul says in verse 6 of chapter 1. అదే పౌలు మొదటి అధ్యాయం ఆ ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు. That I am confident if God has begun a good work in my life, I believe that He will bring it to the perfection. నేను ఈ సంగతి నమ్ముచున్నాను, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు దానిని కొనసాగించును ముగించును. Do you have confidence in the plan of God for your life? నీ జీవితంలో దేవుని ప్రణాళిక విషయంలో ఒక నమ్మిక కలిగి ఉన్నావా? And that will enable you to go joyfully in this world. ఈ లోకములో నీవు సంతోషంగా జీవించటానికి అదొక చక్కని కారకం. Let me tell you the third reason. మూడవ కారణం, మూడవ సూత్రం. How can we be joyful in this world? ఈ లోకములో మనం ఎలా సంతోషంగా ఉండగలం? First, be grateful to God's blessing. ఒకటి, దేవుడు ఆయన అనుగ్రహించిన మేళ్లకు Second, స్తుతులు చెల్లించాలి. Second, be confident in God's plan. రెండవది, దేవుని ప్రణాళిక విషయంలో నమ్మిక కలిగి ఉండాలి. And the third is given in verse 7 and 8. మూడవది 7-8 వచనాల్లో రాయబడి ఉన్నది. That is the fellowship with God's people. దేవుని ప్రజలతో సహవాసం. Look at verse 7. 7వ వచనం. Even as it is meet for me to think this of you, because I have you in my heart, inasmuch as both in my bonds and in the defense and confirmation of the gospel, ye all are partakers of my grace. For God is my record, how greatly I long after you in the bowels of Jesus Christ. 7వ వచనం. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మల్ని నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. The third key to be joyful in this world is to be in fellowship with God's people. ఈ లోకములో సంతోషంగా ఉండడానికి మూడవ సూత్రం దేవుని పిల్లలతో సహవాసం. Now he says in verse 7 one phrase that you are in my heart. ఆ 7వ వచనములో ఒక మాట అన్నాడు, నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. Remember, between the place where he was in prison in Rome and Philippi, there were 800 miles distance. వినండి, ఈ రోమా పట్టణములో పౌలు చెరసాల్లో ఉన్నాడు. ఫిలిప్పీ పట్టణానికి రోమా పట్టణానికి 800 మైళ్ళ దూరం. In spite of all that, he says, you are all in my heart. ఎంత దూరమైన పరిస్థితులు ఏవైనా పౌలు అన్నాడు, మీరు నా హృదయములో ఉన్నారు. You know, that brings a picture before my eyes about the high priest in the Old Testament. ఈ మాట వినగానే పాత నిబంధనలో ఒక చిత్రపటం నా మనసులోనికి వచ్చింది. If you study the garments of the high priest, అదే ప్రధాన యాజకుడు తన హృదయం మీద ఆయన కలిగి ఉన్న వస్త్రాలు. and you see that he is wearing a special garment known as ephod. ఎఫోదు అనే ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని ఆ ప్రధాన యాజకుడు And ధరించాడు. on which he has to bear 12 stones. ఆ ఎఫోదులో 12 ఆ అమూల్యమైన రాళ్లను ఆయన ధరించి ఉన్నాడు. Each time he goes into the presence of God, he bears all those 12 tribes before God. దేవుని సన్నిధిలోనికి ఈ ప్రధాన యాజకుడు వెళ్ళినప్పుడంతా ఆ 12 మంది ఇశ్రాయేలు గోత్రాల వారిని తన హృదయం మీద ఉంచుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళేవాడు. Likewise, Paul says, as if I am bearing you all in my heart before God. పౌలు అదేగా అంటున్నాడు, మిమ్మల్ని అందరినీ నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. What kept him joyful in prison?
ఈయన చెరసాల్లో ఆనందంగా ఉండడానికి ఏది అలా ఆనందంగా ఉంచింది? That there are saints 800 miles away and their love for me, their prayer for me, their gift for me is so much important and delighting me in my ఈ life. చెరసాల్లో ఆనందానికి కారణం ఏంటంటే 800 కిలోమీటర్ల దూరంలో విశ్వాసులున్నారు. వారి ప్రార్థనలు, వారి ఈవులు, వారి ప్రేమ ఇవన్నీ నన్ను సంతోషభరితంగా చేస్తున్నాయి అన్నాడు. Beloved, there is no joy in our life apart from being part and parcel of the local assembly, the local fellowship. స్థానిక సంఘానికి వేరుగా నీవు ఏ సంతోషాన్ని, ఆనందాన్ని ఈ లోకములో అనుభవించలేవు. There are many people who want to live isolated Christian life. ఈనాడు చాలా మంది ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నారు, ఒంటరి జీవితం. For any small reason in their life, they will leave assembly or gathering of believers. చాలా సార్లు ఏదైనా ఒక కారణం రాగానే ఒంటరి జీవితం జీవించడానికి సంఘాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. They will be angry with God. వారికి ఎవరి మీద కోపం? దేవుని మీద కోపం. They will angry with the words of God. దేవుని ప్రజల మీద కాదు కానీ దేవుని వాక్యం మీద కోపం. They become angry with the servant of God. దేవుని సేవకుని మీద కోపం. And then they give up fellowship and also gathering together with the fellow believers. వీరు ఇలాంటివి రాగానే విశ్వాసులను, సంఘాన్ని, సహవాసాన్ని విడిచి ఒంటరిగా వెళ్లిపోతున్నారు. Remember, that is Satan's tactics to keep us away from fellowship of God's people. సోదరుడా, సోదరి విను, నిన్ను సంఘానికి దూరంగా చేయడానికి అపవాది వేస్తున్న ఒక తంత్రము, ఉచ్చు అని నీవు గ్రహించాలి. He knows this is a charging room. అపవాదికి తెలుసండి, సంఘము అనేది బలాన్ని ఇచ్చే, శక్తిని ఇచ్చే గది ఇది. When we come together, there is a charge being put inside us. సంఘములో సహవాసానికి చేరి వస్తూ ఉండగా ఒక శక్తి మన హృదయాల్లో నింపేది. And Satan is afraid of that. ఈ అపవాది దాని విషయమై భయపడేవాడుగా ఉన్నాడు. That's why he will make every effort to keep you and me away from the assembly and gathering of believers. అందుకే సంఘానికి వేరుగా, దూరంగా నిన్ను నన్ను ఒంటరిగా చేసే పనిలో అపవాది ఉన్నాడు. There are many believers who behave very funny in their Christian life. చాలా మంది విశ్వాసులు వారి క్రైస్తవ జీవితం నవ్వుల పాలుగా ఉంటుందండి, హాస్యాస్పదంగా ఉంది. They live like a butterfly. Have you seen a butterfly? మీరు సీతకొక చిలుక చూశారా? ఆ చిలుక వలె జీవిస్తూ ఉంటారు కొందరు. Have you seen a butterfly? సీతకొక చిలుక చూశారండి మీరు? It will come and sit on one flower. సీతకొక చిలుక వచ్చి ఒక పువ్వు మీద అలా కూర్చుంటుంది. And take out all honey. దాని మకరందాన్ని పీల్చుకుంటుంది. When the honey is over in that flower, ఆ పువ్వులో మకరందం అయిపోగానే it will leave that flower and start flying and find out another flower. ఆ పువ్వుని విడిచి అలా ఎగిరి ఎగిరి మరో పుష్పం దగ్గరికి వెళ్తుంది. Then it will take out honey from that flower. ఆ పువ్వులో కూడా మకరందాన్ని స్వీకరించి Then move from that flower to another flower. అక్కడ నుండి మరో స్థలానికి అలా అలా దాటి వెళ్తుంది. Likewise, there are many Christians who have butterfly fellowship with the assemblies. ఇలాంటి క్రైస్తవులు సీతాకోక చిలుక విశ్వాసులు వీరు. Wherever they find honey, they will fly and try to extract from there. ఎక్కడ తేనుంటే అక్కడికి పరిగెత్తే విశ్వాసులు వీరు. Yeah, today they are in this assembly. ఈ రోజు ఈ సంఘం, tomorrow they go to another gathering. రేపు ఇంకొక స్థలం, third they go to third gathering. మూడవ రోజు మూడవ స్థలం. Such people will never progress in their Christian life. ఇలాంటి వారు ఎన్నటికి అభివృద్ధి చెందలేరు, చెందజాలరు. God does not want us to have butterfly fellowship. మనము సీతాకోక చిలుకల వలె ఎగిరే జీవితం దేవునికి ఇష్టము లేదు. We got to be in the local assembly and loyal to the local assembly fellowship. స్థానిక సంఘములో నిలిచి ఉండు, నమ్మకముగా ఉండు. And this is our family, in fact. ఇది మన కుటుంబం. And in that family, how can we be attached to? మరి ఈ కుటుంబములో మనం ఎలా కలిసి ఉండాలో మనం ఎరుగుదాం. There is one example which changed my life. ఒక ఉదాహరణ నా జీవితాన్ని ఎలా మార్చిందో చెబుతా. Why fellowship is so important for us? సహవాసము మనకెందుకు ప్రాముఖ్యమైనది? What am I supposed to do when I am part and parcel of the local assembly? స్థానిక సంఘములో నేను ఒక సభ్యుడుగా ఉండగా నేను ఏమి చేయాలో నేను గ్రహించగలను. How this fellowship can keep me joyful in my Christian life? మా క్రైస్తవ జీవితములో ఆ సంతోషాన్ని సహవాసం ఎలా వృద్ధి చేస్తుందో. There are many people who come only for the sake of coming and singing for the sake of singing and living for the sake of living, and they go from the assemblies. కొందరు పాడాలంటే పాడాలి, రావాలంటే రావాలి, సహవాసం చేయాలంటే చేయాలి అనే క్రైస్తవులు ఉన్నారు. That will not help you to be joyful. నీవు అలా జీవిస్తే సంతోషంగా ఉండడానికి అది
నీకు సహాయం చేయలేదు. What is expected of us when we think of fellowship with God's people? దేవుని ప్రజలతో సహవాసములో ఉండగా మనం ఏం పొందాలని అపేక్షిస్తున్నాం? Let me show you that example from Acts of the Apostles chapter 28. అపోస్తల కార్యములు 28వ అధ్యాయంలో ఆ ఉదాహరణ మీకు చూపిస్తాను. Please turn to Acts of the Apostles chapter 28. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం అందరూ తీయండి. Look at verse 1 and 2. 28వ అధ్యాయం. Now a great tragedy happened in the life of Apostle and the prisoners who were with him in the ship. మరి అపోస్తలుడైన పౌలు ఆయనతో కూడా బందీలు ఆ ఓడలో గొప్ప దుఃఖకరమైన సంభవం సంభవించింది. If you read chapter 27, you will know they escaped death in their life. 27వ అధ్యాయంలో వారు మరణము దగ్గరికి వెళ్లి తప్పించబడ్డారు. The ship that they were traveling was broken apart. వారు వెళ్ళేటువంటి ఆ ఓడ బ్రద్దలయ్యింది. And they had no food for many days. చాలా రోజులు వారికి ఆహారం లేదు. There was a chilly winter all around. వారి చుట్టూ ఆ చలి ఎముకలు కొరికే చలి ఉన్నది. They were soaked in water in their bodies. వారి శరీరమంతా నీళ్ల చేత తడిసి ముద్దయిపోయింది. In such a case they came to a island called Melita. అలాంటి సందర్భములో మిలేతు అనే స్థలానికి వారు వచ్చారు. Look at chapter 28 and verse 1. 28వ అధ్యాయం మొదటి వచనం చూడండి. And when they were escaped, they knew that the island was called Melita. మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి. Now what happened when they came out of that shipwreck to Melita? ఆ ఓడ బ్రద్దలైపోగా అక్కడి నుండి వారు వచ్చిన తర్వాత ఏం సంభవించింది? Look at verse 2. ఆ రెండవ వచనం. And the barbarous people showed us no little kindness, for they kindled a fire and received us everyone because of the present rain and because of the cold. అనాగరికులుగా ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతింత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకొనిరి. Now their immediate need was only this one thing. వారికి అప్పుడు చాలా అత్యవసరమైనది ఒకే ఒకటి, అది ఇదే. What was it? అదేమిటి? Because of the cold and because of the rain, their body was wet and they were shivering. ఆ చలి వర్షానికి వారి దేహాలు తడిచిపోయాయి, వణికిపోతూ ఉన్నారు. What immediately they needed was a fire. వారికి వెంటనే కావలసినది ఏమిటంటే నిప్పు. Where they can sit together and warm their bodies. ఎక్కడైతే వారు కూర్చొని వారి దేహాలు వేడి చేసుకోవాలో అక్కడ కూర్చున్నారు. And exactly same thing the barbarous people of that island called Melita, they provided for them. అనాగరికులైన ద్వీపవాసులు అది వారికి అందించారు. There was a fire before them. వారి ఎదుట నిప్పు ఉన్నది. Prepared by the barbarous people. అనాగరికుల సిద్ధపరిచారు. For them to warm up and be, taken care of their bodies. వారి శరీరాలకు మరి మేలు కొరకై అనాగరికులు నిప్పును సిద్ధపరిచారు. But when I read verse 3, I am surprised. మూడవ వచనాన్ని నేను చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. Because in verse 3 we read like this. మూడవ వచనం ఇలా చదువుతున్నాం. And when Paul had gathered a bundle of sticks and laid them on the fire, there came a viper out of the heat and fastened on his hand. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాగుకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టాడు. You know what surprises me? దీంట్లో ఏమిటి ఆశ్చర్యం కలిగించింది? I am surprised by what Paul is doing there. పౌలు ఏమి చేస్తున్నాడో దాన్ని విని చూచి ఆశ్చర్యపోయాను. What is Paul doing there? పౌలు ఏం చేస్తున్నాడు అక్కడ? He is gathering the bundle of sticks. ఈయన ఒక మోపెడు పుల్లెలేరాడు. I want to ask a question to Paul. పౌలులకు ప్రశ్న అడగాలనుకున్నాను. Paul, were you not in the shipwreck? పౌలు, నీవు ఓడ బ్రద్దలవుతుండగా ఎక్కడున్నావు? Yes, I was there in the shipwreck. అవును, ఓడ బ్రద్దలవుతుండగా ఓడలో ఉన్నాను. Are you not wet because of the rain? ఇదిగో ఈ వర్షాన్ని బట్టి తడిసిపోయావా? Yes, I am also wet because of the rain. అవును, నేను ఈ వర్షాన్ని బట్టి తడిసిపోయాను. Then are you not filled with the chill of the winter? నీవు ఈ చలికాలం చలిచేత గజగజ వణకడం లేదా పౌలా? Yes, I am full of chill in my body because of winter. అవును, నా జీవితంలో నా దేహములో వణికిపోతున్నాను. Then what are you doing, Paul? పౌలా, నువ్వేం చేస్తున్నావు మరి? In spite of all that, he is gathering the bundle of sticks. ఓడ బ్రద్దలైనా వర్షమైనా చలి అయినా వీటన్నిటి మధ్య ఒక మోపిడి పుల్లలేరుతున్నాడు పౌలు. What a marvelous example it is for us about the fellowship. ఈ సహవాసాన్ని గురించి పౌలు జీవితంలో ఉన్న ఒక శ్రేష్టమైన లక్షణం చూడండి. All others just came and they were enjoying the warmth of the fire.
మిగతా ఓడలో బ్రద్దలైపోయి వచ్చిన వారు అందరూ ఆ వేడిలో ఆనందిస్తున్నారు. But Paul did not just go and enjoy the fire and the warmth thereof. పౌలు కేవలం అక్కడికి వెళ్లి ఆ నిప్పు యొద్ద ఆనందించడం మాత్రమే కాదు. I see him gathering the bundle of sticks first. ఈ పౌలు మొట్టమొదట వెళ్లి ఒక మోపెడు పుల్లలేరుతూ ఉన్నాడు. Though he was wet, ఆయన అప్పటికే తడిసిపోయాడు. though he was in the cold winter, అప్పటికే వణికిపోతున్నాడు. he just did not come and enjoy the fire there. వెంటనే ఏదో వచ్చి ఆ చలి కాసుకుని ఆనందిద్దాం అనుకోలేదు. But he gathered the bundle of sticks ఒక మోపెడు పుల్లలు ఏరాడు పౌలు. before he could enjoy the warmth of the fire. ఆ నిప్పు దగ్గర ఆనందించడానికి ముందు ఒక మోపెడు పుల్లలు ఏరాడు. You know what lesson I learned, beloved? ప్రియులారా, ఏ పాఠం నేర్చుకున్నానో తెలుసా నేను? Everybody want to enjoy the warmth of the fire in the assembly fellowship. చాలా మంది సంఘములో నిప్పు ద్వారా వేడిలో ఆనందించాలనుకుంటున్నారు. But nobody is bothered how that fire will be kindled. ఈ నిప్పు ఎలా రగులకు పెట్టబడుతుందో చాలా మంది ఆలోచన చేయడం లేదు. If there is no proper fire, they will talk so many things about it. ఇక్కడ నిప్పు లేకపోతే ఎన్నెన్నో మాట్లాడతారండి. But how many of us are ready to collect the bundle of sticks before we come to the house of God and put it in the fire that there may be more warmth? సంఘానికి వస్తూ ఉండగా ఆ వేడి కొరకై అనేకమైన పుల్లలను సమకూర్చి చేర్చి ఆ వేడిని అనుభవించేవారందరూ. Why the fire of love is quenched today? ఈనాడు ఈ ప్రేమాగ్ని సంఘాలలో ఎందుకు చల్లారిపోతూ ఉన్నది? Why the fire of vigor and strength is quenched today? సంఘాలలో శక్తి బలము ఎందుకలా దిగజారిపోతూ ఉన్నది? Why that fellowship and the love is not being enjoyed today? ఈనాడు సంఘాల్లో సహవాసము ప్రేమలో ఎందుకు ఆనందించలేకపోతున్నాము? Because there are only handful people who are putting the bundle of sticks into that. సంఘాలలో ఏదో ఇద్దరు ముగ్గురు కట్టెలు తెచ్చేస్తున్నారండి. Remember, when you think of fellowship in your assembly, నీ స్థానిక సంఘములో సహవాసాన్ని గురించి నీవు ఆలోచిస్తూ ఉండగా, before you expect anything from the assembly of God's people, be careful to collect your bundle of your sticks and put it in the fire and then enjoy together the fellowship of the saints. సంఘము నుండి నీవు ఆశించడానికి ముందుగా నీ బాధ్యతగా కొన్ని పుల్లలు ఏరుకొని వచ్చి ఇక్కడ వేసి ఆ తర్వాత వేడిలో ఆనందించు. Don't sit casually coming here and sitting here and just going from here as if you have nothing to do with one another. ఏదో వస్తున్నావు, రావాలని, పోవాలని, అది కాదు. That's what Paul says, that those believers are in his heart. అదే పౌలు అన్నాడు, ఆ విశ్వాసులు నా హృదయములో ఉన్నారు. They meant so much to me. వారు నాకు ఎన్నో చేశారు. We are part of a family of God. మేము దేవుని కుటుంబములో సభ్యులం. And such a fellowship will help you to be joyful in our Christian life. ఇలాంటి సహవాసం సంఘాలలో సంతోషాన్ని ఇస్తుంది. So first, be grateful to God's blessings. ఒకటవది దేవుని ఆశీర్వాదాలను బట్టి. Second, be confident in God's plan. రెండవది దేవుని చిత్తాన్ని బట్టి. And third, be regular in the fellowship with God's people. మూడవది దేవుని సహవాసాన్ని బట్టి సంతోషించాలి. Let me tell you the fourth reason. నాలుగవ కారణం చూడండి, నాలుగవ సూత్రం as given in verse 9 and 10. 9-10 వచనాల్లో, And this I pray, that your love may abound yet more and more in knowledge and in all judgment, that you may approve things that are excellent, that ye may be sincere and without offense till the day of Christ. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచించుటకును మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు. Which is the fourth reason to be joyful? నాలుగవ కారణం మీ సంతోషానికి కారకం చూడండి, a desire to do everything for God's approval. దేవుడు అంగీకరించే విధంగా చేయడం, దేవుని అంగీకారం. Look at what he prays there. పౌలు ఏమని స్తుతిస్తున్నాడు? He says that you should abound in love more and more. మీరు ఈ ప్రేమలో అంతకంతకు అభివృద్ధి చెందండి. And verse 10 he says that you may approve things that are excellent. మీరు ఆ శ్రేష్టమైన కార్యములు వివేచించండి అన్నాడు. Until the day of Christ. క్రీస్తు దినము వరకు ఇలాగు చేయండి. Because everything will be brought to approval in that court of God. ఆ దినము ఆ దేవుని తీర్పులో ప్రతిదీ కూడా అక్కడ విచారణకు తేబడుతుంది. Whatever you live and do here, do in anticipation of that approval, whether he will approve or he will disapprove. ఈ లోకములో నీవేది చేసినా ఆయన కోర్టులో, న్యాయస్థానములో అది అంగీకరించబడుతుందా, అది నిరాకరించబడుతుందా అని గ్రహించి కార్యాలు చేయి. How important it is that everything that we do in this world
ఈ లోకములో మనం చేసే ప్రతి కార్యం should be thought in that word that whether God will approve this or he will disapprove this. దేవుడు దానిని అంగీకరిస్తున్నాడా నిరాకరిస్తున్నాడా మనం గమనించాలి. Because when I study the word, I find either of two things is going to happen to everybody. మరి మన జీవితాల్లో రెండు సంభవాలు సంభవిస్తూ ఉంటాయి. Either of these two things will happen to everybody. ఈ రెండు విషయాలు ఎవరికో ఒకరికి కొన్ని సంభవిస్తూ ఉంటాయి. What are those two things will happen? ఈ రెండు సంభవాలు ఏమిటి? On that day, on the day of judgment, many will hear Matthew 7:21-23. ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట చాలా మంది మనలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-23 వచనాలు వినబోతాం. Or many others will hear Matthew 25:21. చాలా మంది మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం వినబోతున్నాం. Either of these two things will be heard by everybody. మరి ఈ రెండు విషయాలు మనలో ఎవరో ఒకరు వింటాం. What does Matthew 7:21-23 says? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-23 ఏం చెబుతున్నాయి? Not everyone who calls me Lord, Lord will enter into the kingdom of heaven. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపనేరడు అన్నాడు. Then the Lord says there, ప్రభు అప్పుడు అన్నాడు, on that day many will say unto me, ఆ రోజు చాలా మంది ఇలా అంటారు, Lord, in your name we have preached sermons. ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా? We have cast out demons. నీ నామమున దయ్యములను In వెళ్ళగొట్టలేదా? your name we have performed miracles. నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? But on that day I will say to them, I know not you workers of iniquity, depart from me. ఆ దినమున ప్రభు ఇలా అంటాడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. Now it's very important for us to think about it. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. Many who are preaching in the name, చాలా మంది నాడు ఆయన నామములో ప్రకటిస్తున్నారు, casting out demons in the name of the Lord, ఆయన నామములో దయ్యాలు వెళ్ళగొడుతున్నారు, or they are performing miracles in the name of the Lord. ఆయన నామములో అద్భుతాలు చేస్తున్నారు. They will hear from the Lord, ఆ రోజు దేవుని ద్వారా వారు ఇలా వింటారు, depart from me, you workers of iniquity. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి అంటారు. So a question comes to my mind is, ఈ మాట విన్నప్పుడు ఒక ప్రశ్న నా మనసులోకి వచ్చింది. preaching in the name of the Lord Jesus Christ can be a work of iniquity? అంటే ఆయన నామములో ప్రవచించుట అనేది అక్రమమా? Can the casting out demons in the name of the Lord Jesus Christ be a work of iniquity? ఆయన నామములో దయ్యములు వెళ్ళగొట్టుట అక్రమమా? Performing miracles in the name of the Lord Jesus Christ can be the work of iniquity? ఆయన నామమున అనేకమైన అద్భుతములు చేయుట అక్రమమా? Yes, it can be the work of iniquity. అవును, ఇది కొన్నిసార్లు అక్రమముగా కనబడుతుంది. Because the Lord himself says that. ప్రభువే ఆయనే స్వయాన చెప్పాడు. Because they have not given him the lordship in their life first. అంటే మొదట వారి జీవితాల్లో ఆయన ప్రభుత్వాన్ని అంగీకరించలేదు. They have used the name of the Lord just for their selfish gains or business. వారి వ్యాపారం కొరకు, వారి పేరు కొరకు, స్వార్థము కొరకు ఆయన పేరును So ఉపయోగించారు. such people will hear, depart from me, you workers of iniquity. ఇలాంటి క్రైస్తవ వ్యాపారులు ఆనాడు అక్రమము చేయవారులా అని వెళ్ళగొట్టబడతారు. All their labor in the Lord will not receive any reward from him. వారి జీవితములో ప్రయాస అంతటికి ఏ ఫలమును పొందరు. But on the other hand, కానీ మరోవైపు very few will hear this commendation. ఈ కొంతమంది మాత్రమే ఈ చక్కని మెప్పుగోలు వింటారు. What is the commendation? ఆ మెప్పు ఏమిటి? Well done, my good and faithful servant. బలా నమ్మకమైన మంచి దాసుడా. Matthew 25:21. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. Well done, my good and faithful servant. బలా నమ్మకమైన మంచి దాసుడా, You have been faithful in little things. నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉండి Now enter into the joy of my Father. నా తండ్రి సంతోషములో నీవు పాలు I make you in charge over greater things. అనేకమైన విషయాలలో నిన్ను గొప్పవానిగా చేయదు. Beloved, whatever we do in this world ప్రియుడా, ఈ లోకములో నీవు నేను ఏది చేసినా will be brought before the judgment seat of the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుటికి అవి రావాలి. Either it will be condemned by him, ఒకవేళ అవి ఆయన ద్వారా ఖండించబడాలి, or otherwise it will be commended by him. ఆయన ద్వారా మెప్పు పొందాలి. So Paul is telling the same thing to them. పౌలు అదే ఫిలిప్పీయులకు చెబుతున్నాడు. Do one thing always in your life, that you may be found approved in the day of Christ. క్రీస్తు
దినములో నిష్కపటులుగా అంగీకరించేబడేవారుగా మీరుండులాగున జీవించండి. Don't live just for the sake of living. ఏదో జీవించాలని జీవించవద్దు. But do it in that things may be approved before God on one day. ఒకరోజు దేవుని ఎదుట అవి అంగీకరించేబడే విధంగా జీవించండి. See, these days what kind of spirit comes in one's mind is, ఈ దినాల్లో ఎలాంటి మనస్సు చాలా మందికి వస్తుందో తెలుసా? hey, there is no use of living a Christian life. ఈ దినాల్లో ఈ క్రైస్తవ జీవితం జీవించి ఏం ప్రయోజనం అంటున్నారు? There is no profit in it. దీనిలో ఏం లాభం ఉంది? It's all in vain, ఇదంతా వ్యర్థం. So much we have done, but there is no profit in our life. ఎన్నో చేశాం గాని ఏం ప్రయోజనం, ఏం లాభం? Exactly same thing happened in the days of Malachi. మలాకీ దినాల్లో కూడా ఇలాంటిదే జరిగింది. Let me show you that verse and go ahead. మలాకీ గ్రంథముల మాట చూపించి ముందుకెళ్తా. Come to Malachi chapter 3. మలాకీ 3వ అధ్యాయం. And if you read from verse 13 onward, 13వ వచనం నుండి, these people were speaking against the Lord God. ఈ ప్రజలు యెహోవాకు విరోధంగా మాట్లాడుతున్నారు. And look at what their philosophy was in verse 14. వారి తత్వం ఏమిటో చూడండి 14వ వచనం. Malachi 3:14. మలాకీ 3:14. You have said it is vain to serve God, and what profit is it? We have kept his ordinance, and that we have walked mournfully before the Lord of hosts. దేవుని సేవ చేయడం నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిలో మేము దుఃఖభరితులముగా తిరుగుట ప్రయోజనమేమనియు అన్నారు. Look at verse 15. 15వ వచనం చూడండి. And now we call the proud happy, yeah, they that work wickedness are set up, yeah, they that tempt God are even delivered. గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుచున్నారనియు వారు సంరక్షణ పొంది ఉన్నారని మీరు చెప్పుకొనుచున్నారు. But let me tell you, my beloved ones, ఒక సంగతి చెప్పనివ్వండి ప్రియులారా, even if such people exist today, ఈనాడు కూడా ఇలాంటి వారు ఉన్నారు. those who are also saying the same words today, ఈనాడు కూడా ఇవే మాటలు కొందరు పలుకుతున్నారు. but verse 16 is a key for us. కానీ 16వ వచనం మనకు ఒక తాళపు చెవి. Because there is a book of remembrance before God. ఒకటి ఏమిటంటే ఒక జ్ఞాపకార్థ గ్రంథం దేవుని యొద్ద ఉన్నది. What is that book of remembrance is? ఆ గ్రంథం ఏమిటి? All that is done by those who really fear the Lord is written therein. యెహోవా యందు భయభక్తులు గలవారు వారి విషయమై జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము రాయబడి ఉన్నది. Never forget in your life that there is a book of remembrance. నీ జీవితంలో నా జీవితంలో ఒక గ్రంథము జ్ఞాపకార్థ గ్రంథం ఉన్నదని మర్చిపోవద్దు. Whatever we do in this world will be put in that book. ఈ లోకములో ఏం చేసినా జ్ఞాపకార్థ గ్రంథములో రాయబడి ఉంది. People may not acknowledge you. ప్రజలు నిన్ను గుర్తించకపోవచ్చు. You may not be appreciated by somebody sometimes. ప్రజల చేత నీకు పొగడ్తలు రాకపోవచ్చు. But according to the word of the Lord, even if you give a glass of cold water, you will not miss the reward of that. దేవుని వాక్య ప్రకారం నీవు గిన్నెడు చన్నీళ్లు ఇచ్చినా దాని ప్రతిఫలము పోగొట్టుకొనవా అన్నాడు. Whatever you do in the name of the Lord, sometimes others may not appreciate you. ప్రభునామమున నీవేం చేశావో దాన్ని కొందరు నిన్ను మెచ్చుకోవచ్చు, మెచ్చుకోకపోవచ్చు. But there is a book of remembrance, and the Lord God will acknowledge that. గాని ఒక గ్రంథం ఉన్నది, అది జ్ఞాపకార్థ గ్రంథం. ఆ గ్రంథములో దేవుడు రాశాడు. And what is that in verse 18? 18వ వచనం ఏముంది? Then shall he return and discern between the righteous and the wicked, between him that serveth God and him that serveth not. అప్పుడు నీతి గలవారెవరో దుర్మార్గులు ఎవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవింపని వారెవరో మీరు తెలుసుకుందురు అన్నాడు. On that day it will be decided who are lords and who are not lords people. ఆ రోజు ఎవరు ప్రభువుకు చెందిన వారు ఎవరు చందని వారో అర్థమైపోతుంది. So it is very important for us, అందుకే ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనది, to maintain the joy of our Christian life. మన క్రైస్తవ జీవితంలో సంతోషాన్ని కొనసాగించాలి అంటే These 4 things are very important. ఈ 4 చాలా ప్రాముఖ్యమైనవి. Gratitude for God's blessings, దేవుని ఆశీర్వాదాల కొరకై స్తుతులు చెల్లించుట, confidence in the plan of God, దేవుని చిత్తము యందు నమ్మిక కలిగి ఉండుట, and thirdly, being regular in the fellowship with God's people, దేవుని ప్రజలతో సహవాసము కలిగి ఉండుట, and fourthly, doing everything as if it may be approved on that day. ఆ దినమున దేవుడు అంగీకరించుట. And that made Paul to be joyful in his Christian life. ఇవి పౌలు జీవితంలో సంతోషాన్ని కలిగించాయి. And that can keep you and me also joyful Christian in this world. ఈ లోకములో నిన్ను నన్ను కూడా సంతోష జీవితాన్ని జీవించడానికి ఇవే సూత్రాలు. Now from verses 12 to 30, actually he is talking about another very important aspect.
ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 12 నుండి 30 వరకు మరొక అంశాన్ని పౌలు He's మాట్లాడుతున్నాడు. talking about a dilemma in his life. పౌలు జీవితంలో ఒక రెండింటి మధ్య తడబాటు. Look at verse 23 for a while. 23వ వచనం చూడండి. For I am in a strait betwixt two, having a desire to depart and to be with Christ, which is far better. Nevertheless, to abide in the flesh is more needful for you. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు అన్నాడు. Now there is a dilemma inside him. ఆయన లోపల ఒక గలిబిలిలో ఉన్నాడు. And what is that? ఆ సందిగ్ధం ఏమిటి? Should I live in this world or should I better die and go to the Lord? ఈ లోకములో బ్రతకాలా లేకపోతే చనిపోయి ప్రభు దగ్గరకు వెళ్ళాలా? Such dilemma always comes in your life and my life also. నీ జీవితంలో నా జీవితంలో కూడా ఇలాంటి సందిగ్ధత అనేది వస్తూ ఉంటుంది. How many times when we are tired, we are frustrated, we say out like this, "Oh God, it is better I don't live. It is better I die." చాలాసార్లు మన జీవితంలో నిరాశ నిస్పృహలు వచ్చినప్పుడు, ప్రభువా నేను ఎందుకు బ్రతకాలి, నేను చనిపోతాను అంటాం. I don't know whether you said such a word in your life. నీ జీవితంలో అలాంటి మాట చెప్పావో లేదో నాకు తెలియదు. When you are fed up of certain things, కొన్ని విషయాలను బట్టి నీవు కొట్టబడినప్పుడు, "Oh, better I die now. I don't want to live." ఎందుకు బ్రతకాలి, నేను చచ్చిపోతానన్నావు. Thank God, God does not listen to every of our prayers. ఇలాంటి ప్రార్థన ప్రతిసారి దేవుడు వినలేదు గనుక దేవునికి వందనాలు. Because if God would have heard this prayer, ఒకవేళ దేవుడు ప్రభువా నేను చచ్చిపోతాననే ప్రార్థన విని ఉంటే what would have happened? ఏమైపోయి ఉండేది? ఎప్పుడో చచ్చిపోయేవాడు. We wouldn't have been here. ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. So thank God He does not hear every of our foolish prayer. అలాంటి తెలివి తక్కువ ప్రార్థనలన్నీ దేవుడు వినడండి. But when such a dilemma is there in his life, పౌలు జీవితములో ఇలాంటి సందిగ్ధములో ఉండగా he is in two minds. రెండు మనస్సులు పౌలులో ఉన్నాయి. But then when he prays and waits upon the Lord, he knows that he is supposed to be here for some more time. దేవుని స్తుతించి మరికొన్ని రోజులు ఇక్కడ ఉండాలని పౌలు తీర్మానం చేశాడు. So in these verses there is a dilemma in his life. ఈ వచనాల్లో పౌలు జీవితంలో ఒక సందిగ్ధత ఉన్నది. But there itself he gives a strong determination also of his life. ఆ తర్వాత ఒక చక్కని స్థిర తీర్మానాన్ని పౌలు చేశాడు. Dilemma may come in your life and my life. మరి ఈ సందిగ్ధత అనేది నీ జీవితంలో నా జీవితంలో దుఃఖాన్ని కలిగిస్తుంది. But we can be determined when we know the plan and purposes of God in our life. మన జీవితంలో దేవుని చిత్తము దేవుని ప్రణాళిక గమనించినప్పుడు స్థిరముగా దేవుని కొరకు నిలుస్తాము. I leave those verses for your meditation. మీ ధ్యానము కొరకై ఈ వచనాలను నేను వదిలిపెడుతున్నాను. But I want to turn your attention to chapter 2 of Philippians. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలోనికి మనం వద్దాం. And when you come to chapter 2 of Philippians, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలోనికి రాగా, now Paul is shifting his attention from difficult circumstances to difficult people. పౌలు క్లిష్టమైన పరిస్థితులను మొదటి అధ్యాయంలో ఉండగా వాటిని విడిచిపెట్టి 2వ అధ్యాయంలో క్లిష్టమైన ప్రజల మధ్యకు ఆయన వచ్చాడు. Who can rob our joy? మన సంతోషాన్ని దొంగిలించే దొంగలు ఎవరు? Chapter 1 says sometimes our circumstances can rob our joy. మొదటి అధ్యాయంలో పరిస్థితులనే దొంగలు మన సంతోషాన్ని దొంగిలిస్తారని విన్నాం. So we got to have a single mind. మనకు ఏక మనస్సు కావాలి. We got to be focused upon God. దేవుని మీద దృష్టి కేంద్రీకరించాలి. And that's why he said about God's blessings. అందుకే అన్నాడు దేవుని ఆశీర్వాదం, God's plan, దేవుని ప్రణాళిక, God's fellowship, దేవుని సహవాసం, and also God's approval. దేవుని అంగీకారం. And now when he talks in chapter 2, 2వ అధ్యాయములో he shifts his attention from circumstances to other joy robbers known as people in our life. మన సంతోషాన్ని దొంగిలించే రెండవ దొంగలు రాత్రి విన్నామే. రెండవది ప్రజలు అనే దొంగలు 2వ అధ్యాయంలో ఉన్నారు. How do you keep difficult people robbing joy from your life? నీ జీవితంలో ఈ సంతోషాన్ని దొంగిలించే దొంగలకు ఎలా దూరంగా ఉండాలో చెబుతున్నాడు. I don't know whether you have such experiences or not. నీ జీవితంలో ఇలాంటి అనుభవాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు. Some people come into our lives, మన జీవితాల్లోనే కొంతమంది వస్తారు, and we know that because of them the whole thing is spoiled in our life. మనకు తెలుసు వీరి ద్వారా సంఘమంతా పాడైపోతుందని తెలుసు. In other words, are there enemies in your life? వారు నీ జీవితంలో శత్రువులా? Maybe some faces are coming before your eyes now. ఇప్పుడు నీ ముఖం ముందు కొంతమంది
ముఖాలు వస్తున్నాయి, నీ మనస్సులో కొన్ని ముఖాలు కనపడుతున్నాయి. Some people who robbed you out of your Christian life and joy. నీ క్రైస్తవ జీవితంలో నీ సంతోషాన్ని దొంగిలించిన వారు కొందరు నీకు కనబడుతున్నారు ఇప్పుడు. So he says in this chapter 2 how to avoid such people and how to deal with such people. ఇలాంటి వారికి ఎలా దూరంగా ఉండాలి, ఇలాంటి వారిని ఎలా సరిచేయాలో 2వ అధ్యాయంలో చెబుతున్నాడు. And it is only by one thing, that is by humility. ఇది కేవలము ఒకే ఒక దాని ద్వారా సాధ్యం, అది వినయం. Yeah, instead of using people, learn serving people. ప్రజలను ఏదో మనకు పరిచర్య చేయాలి, మనం ఏదో యజమానులుగా ఉండాలని దానికి బదులుగా నీవే పరిచర్య చేయడం నేర్చుకో. So in this chapter 2 he gives 3 ingredients of humility. ఈ అధ్యాయములో 3 కారకాలు, వినయమును గూర్చిన కారకాలు అందిస్తున్నాడు. 3 ingredients for humility. ఈ వినయానికి 3 విధములైన పద్ధతులు. First of all, మొదటిది the exhortation to exercise humility. ఒకటి, వినయమును నేర్చుకో, సాధన చెయ్యి అన్నాడు. Secondly, the explanation of humility. రెండవది, వినయమును వివరించాడు. And thirdly, the example of humility. మూడవది, వినయమును ఉదాహరించాడు. This all we see in chapter 2 verses 1 to 11. 2వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు ఇవి చూడగలం. Look at verse 3 for a while. 3వ వచనం చూడండి. He says there, let nothing be done through strife or vain glory. కక్ష చేతనైనను వృధాతిశేతమునైనను ఏమీయూ చేయక. First of all, the exhortation to exercise humility. ఈ వినయమును ఎలా సాధన చేయాలో చెబుతున్నాడు. Because there was problem of disunity in that church. ఈ సంఘములో అనైక్యత ఉన్నది. And that disunity was because of 2 reasons mainly. ఈ సంఘములో అనైక్యత కారణం 2 కారణాలు. It was a doctrinal disunity. ఒకటి, సిద్ధాంతపరమైన అనైక్యత. And secondly, it was a relational disunity. రెండవది, సంబంధానికి సంబంధించిన కారణం. In chapter 3 and verse 2, you will find him talking about the false teachers and false teaching that they are bringing in the church. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో దుర్బోధకులు, దుర్బోధ అనే సంగతి చెప్పాడు. And so you got to be careful about doctrines, he says. ఈ సిద్ధాంతమును గురించి జాగ్రత్త అన్నాడు. And when you read chapter 4 and verse 2, 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. you find there is relational disunity among that assembly. ఈ సంఘములో సహవాసములో, సంబంధములో తేడాలున్నాయి. There are 2 sisters who are creating problem. ఈ సంఘములో ఇద్దరున్నారు, 2 సోదరీలు. వీరి ద్వారా సంఘానికి గొప్ప తలనొప్పి అయిపోయింది. He says, I request you 2 sisters not to do such things in the assembly. ఈ ఇద్దరి సహోదరీలను పౌలు అంటున్నాడు, అమ్మా మీ ఇద్దరిని వేడుకుంటున్నాను, సంఘాన్ని గలిబిలి చేయవద్దండి మీరు అన్నాడు. Because of this disunity and disharmony in doctrine and relationships, ఈ సిద్ధాంతపరమైన సమస్య, సహవాస సంబంధపరమైన సమస్య ద్వారా సంఘములో గలిబిలి. he says that there has to be humility and forgiveness in our life. మన జీవితాల్లో వినయము, తగ్గింపు కావాలి, క్షమాపణ కావాలి. And that's why he tells in verse 1 and 2, అందుకే 2వ అధ్యాయం 1-2 వచనాలు ఇలా if అన్నాడు. there be any consolation in Christ, any comfort of love, any fellowship of the Spirit, any bowels of mercies, fulfill ye my joy, that ye be like-minded, having the same love, being of one accord and one mind. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారై ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి అన్నాడు. How important it is that there has to be harmony and unity in the assembly of God. సంఘములో ఐక్యత అనేది ఎంత ప్రాముఖ్యమైనది. Because we are not supposed to bring our bitterness into the house of God. దేవుని సంఘములో నీకేదో చేదనిపించిందే, ఆ చేదును సంఘం మీద రుద్దవద్దు. They have problems in their homes and families. నీ ఇంటిలో సమస్యలు సంఘం మీద రుద్దవద్దు. And with all that bitterness they come to the house of God. నీ ఇంట్లో సమస్య సంఘములో సమస్యగా మారుతుంది. And different problems of different family, when they come into the assembly, all those problems are seen here. అనేక కుటుంబాల మధ్య సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు సంఘం మీద వచ్చి సంఘానికి గలిబిలి. Paul says you should not do like that. పౌలు అన్నాడు, మీరు అలా చేయవద్దు. You got to deal with the difficult or wrong doctrines. You got to deal with the wrong relationships. మీరు ఈ సిద్ధాంతపరమైన విషయాలను సరిచేయండి, ఈ సంబంధాలను సరిచేయండి. So he is giving the exhortation
to exercise humility in our life. మన జీవితంలో వినయాన్ని సాధన చేయండి అని హెచ్చరిస్తున్నాడు. How to exercise humility in ఈ our life? వినయాన్ని ఎలా సాధన చేయగలం? First of all, we should understand what humility means. అసలు ఈ సాధన చేయాలంటే మొదట మనకు సాధన అంటే ఏమిటో అర్థం కావాలి. And he is talking about unity actually. ఈ ఐక్యత వినయము అంటే ఏమిటి? What is unity otherwise? ఆ ఐక్యత అంటే ఏమిటి? Now listen carefully. Unity is not unanimity. ఐక్యత అనేది సమైక్యత కాదు. It is not a Lok Sabha or parliament here. ఆ లోక్సభ పార్లమెంట్ లో సమైక్యవాదం ఉందే, అది కాదు ఐక్యత అంటే. That 50 people come against 25 people and 50 people say we are right and 25 are wrong. That is not happens in the house of God. లోక్సభలో 50 మంది జై అంటే జై, 20 మంది సై అంటే అది సై కాదు సంఘాల్లో. Think of the example that we find in Numbers chapter 13. సంఖ్యాకాండం 13 మనం ఎరుగుదాం కదండి. When Moses sent 12 spies to spy the land of Canaan, ఆ కానానును వేగు చూచడానికి మోషే 12 మందిని పంపాడు. how many brought the correct report? ఎంతమంది అండి సరైన సమాచారం తెచ్చినది? How many? ఎంతమంది? Just 2. ఇద్దరేనా? How many brought the wrong report? సరిగానిది చెడ్డ సమాచారం ఎంతమంది తెచ్చారు? 10. 10 మంది. 10 were wrong. 10 మంది చెడ్డ సమాచారం, And 2 were right. ఇద్దరు మంచి సమాచారం. That means majority is not always right. అంటే బైబిల్ పరంగా దేవుని విషయాల్లో మెజారిటీ ఓట్లన్నీ రైట్ కాదు. So unity is not unanimity. ఈ ఐక్యత అనేది సమైక్యతవాదము కాదు. Satan uses some carnal believers ఈనాడు శరీర సంబంధమైన విశ్వాసులను అపవాది వాడుకుంటున్నాడు to సంఘాలు. form a majority against the minority. ఈ కొద్ది మంది మీద అనేక మంది కూడి దాడి చేస్తున్నారండి. But that is wrong, my beloved one. ప్రియుడా, ఇది తప్పు దేవుని దృష్టిలో. Unity is not unanimity, first of all. మరొకటి గమనించండి, ఐక్యత సమైక్యతవాదము కాదు. If you say you are a child of God, నీవు దేవుని బిడ్డవని నీవు చెబితే you have the Holy Spirit of God inside you. నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. Now listen carefully. జాగ్రత్తగా వినండి. All of us have Holy Spirit in us, మనందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. full of the Holy Spirit in us. మనలో సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. But very often the Holy Spirit does not have all of us. అంటే అదే సమయంలో మనందరిలో సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుడు నివసించడం లేదు. Did you get that? అర్థమైందా? All of Holy Spirit is inside us, మనందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. but all of us is not under the control of the Holy Spirit at times. మనము కూడా అందరూ కూడా అనేక సమయాల్లో పరిశుద్ధాత్మ యొక్క అధీనములో లేము. And that's why disunity occurs in the assembly of అందుకే God. సంఘాల్లో అనైక్యత. But you got to be humble in the sight of God. దేవుని దృష్టిలో నిన్ను నువ్వు తగ్గించుకో. So unity is not unanimity, ఐక్యత సమైక్యత కాదు. and unity is not uniformity. ఈ ఐక్యత అనేది ఈ లోకములో అదేదో ఒక క్రమము కాదు. Have you seen people wearing uniform? ఒకే రకమైన దుస్తులు వేసుకునే వారు ఉన్నారు కదండి. At least in schools we have worn uniform. కనీసం స్కూల్లోనైనా ఒకే రకమైన దుస్తులు From a వేసుకుంటారు. distance it looks very nice. చూడడానికి బాగుంటుంది Yeah. కదా స్కూల్లో పిల్లలందరూ ఒకే వస్త్రాలు. But does that uniform make them united together? ఒకే రకమైన దుస్తులు వారిని ఐక్యంగా ఉంచుతాయా? No. లేదు. Every person is a different person. వారికి ఒకే రకమైన వస్త్రాలు ఉండవచ్చు గాని వారు వేరు వేరుగా ఉన్నవారు. That's why some people say no, we should wear only saffron clothes. కొంతమంది అంటున్నారు మనం ఊదా రంగు వస్త్రాలు వేసుకోవాలంటున్నారు. Some people wear only black clothes. మరి కొంతమంది అంటున్నారు నల్ల దుస్తులే వేసుకోవాలంటున్నారు. And some Christian groups they wear only white clothes. మరి కొంతమంది క్రైస్తవ గుంపులలో తెల్ల దుస్తులే వేసుకుంటున్నారు. Unity is not seen by uniformity. అదేదో ఆ దుస్తులు మనలో ఐక్యతను చూపించవు. Then you see, first of all we should understand no one's fingerprints are alike. వినండి, ఒక విషయాన్ని గమనించండి. ఈ ప్రపంచంలో ఎన్ని మిలియన్ల మంది ప్రజలున్నా అందరికీ ఒకే రకమైన ఈ వేలి ముద్రలు లేవు. Even our fingerprints, nobody is alike. నీకు ఉన్న ఈ వేలి ముద్ర గుర్తులు ఈ ప్రపంచంలో ఇంతకు ముందు గాని మరి తర్వాత గాని ఎవరికి లేవు, ఉండవు. So no Christians are alike. అలాగే ఒక క్రైస్తవుడు మరొక క్రైస్తవుడు ఒకటి కాదు. There has to be difference of opinion. ప్రతి ఒక్కరిలో రకరకాల భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. For example, if I ask you a question, నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగితే I have a pen in my hand, నా చేతిలో ఒక పెన్ను ఉన్నది, and I hold this pen like this in front of you. నా ముందు ఇలా పెన్నుని పెట్టాను. Can you tell me how is this pen?
ఈ పెన్ను ఎలా ఉంది చెప్పండి. What will you say? How is this pen? ఎలా ఉంది ఈ పెన్ను? Any answer that you see. ఎలా ఉంది ఈ పెన్ను? How is this pen, brother? ఈ పెన్ను ఎలా ఉంది ఇక్కడ? Whatever one thing. ఏదో ఒకటి చెప్పండి. వేలాడుతుంది. హ్యాంగింగ్. It's a hanging. What else? చెప్పండి. వాళ్ళు వేలాడుతుంది అన్నారు, మీరేం చెప్తారు? అంటే మీ అభిప్రాయాలు ఇప్పుడు బయటకు వస్తాయని మీరేమంటారు? What do you say about this pen? గట్టిగా చెప్పండి. It is steel in color. పట్టుకున్నారు. What else? Somebody is that. It is hanging. It is steel. Okay. What else? ఇంకా చక్కగా ఉంది. స్ట్రైట్. ఇట్స్ వెరీ స్ట్రైట్, నాట్ it is straight. Okay. What else? ఇంకా ఏముంది? ఎలా ఉంది ఇది? ఇది డౌన్ ఫేస్. Okay, down face. What else? ఇంకా ఎలా ఉంది ఇది? Well, if I show you like this. నేను ఇలా చూపించాను అనుకోండి. What is this? ఇదేంటి? It's a ball pen. ఇది బాల్ పెన్. What else? ఇంకా well, we can see the level of ink inside this. లోపల ఇంక్ దాని గుర్తులు కనబడుతున్నాయి ఆయన దాంట్లో. Fine. If you write and see, you will say it is a blue pen. ఇది రాసి చూస్తే ఇది బ్లూగా కనపడే నీలం పెన్ను. So if you take the pen in hand, you will find some more things about this pen. ఈ పెన్ను ఇలా తిరిగి చూపిస్తే ఇంకొన్ని ఉన్నాయి. This pen will tell you how to avoid certain pains and difficulties in your life. ఈ పెన్నే నీ జీవితంలో కొన్ని రకరకాల శ్రమలు ఎలా తప్పించుకోగలదో చెప్పగలదు. It is an acupressure pen. ఇది ఇలా ఒత్తేటువంటి పెన్ ఇది. There is a picture given on this. Later on you can see. There is a picture given of palm, and if you put acupressure on certain points, some problems of your life or difficulty in your body can be eliminated. ఈ ఆక్యుపంక్చర్ అనే ఒక వైద్యం ఉందే, ఆ పెన్నుకు సంబంధించినది ఇది. ఇలా పెట్టినప్పుడు నొప్పులు కూడా మాయమైపోతాయి ఈ పెన్ను ద్వారా. Okay. Now why I am showing this simple example is, ఎందుకు ఈ సామాన్యమైన ఉదాహరణ చూపించాను? now you all have seen this pen. మీరందరూ ఈ పెన్ను చూశారు. Some said it is hanging. అది వేలాడుతుంది అన్నారు. Some said it is downward. ఇది తిరగబడి ఉందన్నారు. Some said it is ball pen. ఇది బాల్ పెన్ అన్నారు. Some said it is steel in color. ఇది స్టీల్ రంగులో ఉందన్నారు. Some said it writes blue in color. ఇది బ్లూగా రాస్తుందన్నారు. Some have seen in hand and they said, oh, this is acupressure pen. ఇది అలా చూచి ఇది ఆక్యుపంక్చర్ కు సంబంధించిన పెన్ అన్నారు. Now you tell me who is wrong in this. ఈ చెప్పండి, ఇన్ని చెప్పారు కదండి, ఎవరిది సరిగాని who is జవాబు అండి? ఎవరిది సరిగాని జవాబు, తప్పు జవాబు? Is anybody wrong in their saying? అసలు వీరు చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా? Everybody is right. మీరందరూ చెప్పినవి సరైనవే. Only their angle of seeing is different. అంటే ఆ పెన్నును చూచే దృష్టి ఉందే, ఆ దృష్టిలో వివిధ కోణాలున్నాయి. Some have seen it hanging only. అది కొంతమంది అలా వేలాడుతుంది అనుకున్నారు. Some have seen it as steel in color. అది స్టీలుగా రంగులో ఉందన్నారు. Same thing happens in the assembly of God. సంఘములో కూడా అంతే సహోదరుడా, సోదరి. Very often everybody is right. కొన్నిసార్లు అందరూ సరిగానే ఉన్నట్లుగా ఉంటుంది. But because they look in different angles, వారు రకరకాల కోణాల్లో చూస్తారు. But what is the actual right thing to be understood is, కానీ సరిగా దానిని అర్థం చేసుకోవడానికి is what one person who asked you question has answered in his mind is correct one. మరి తన జీవితంలో ఆయన వేసుకునే ప్రశ్నను బట్టి దానికి సరైన జవాబు పొందగలడు. So unity is not unanimity and unity is not uniformity. ఐక్యత అనేది సమైక్యత కాదు, ఐక్యత అనేది ఒకే విధంగా ఉండడము కాదు. Let me explain this very clearly to you. మీకు ఇంకా వివరంగా వివరిస్తాను. I don't know whether you have experienced disharmony and disunity in the assemblies or not. మరి మీ సంఘములో అనైక్యత అనేది మీరు అనుభవించారో లేదో నాకు తెలియదు. We'll see the second aspect, the explanation of it. రెండవది ఆ వినయమును గురించి వివరణ రెండవది చూస్తున్నాం. How to understand that? దీన్ని ఎలా మనము అర్థం చేసుకోగలం? We know it is very painful and very difficult. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం, బాధభరితం. I faced that in my life. నా జీవితంలో దాన్ని అనుభవించాను. For no reason I was accused and pointed at. నా జీవితంలో నిర్హేతుకముగా నిందించబడ్డాను. For some reason somebody hated me very badly in the assembly. సంఘములో నన్ను కొంతమంది కేవలం తృణీకరించారు కారణము లేకుండా. They came and accused for some things. నన్ను రకరకాలుగా నిందించారు. I was very much disturbed in my heart. నా హృదయములో చాలా గలిబిలి చెందాను. I went back to my house.
నా ఇంటికి వెళ్ళిపోయాను. I knelt down and I started crying. నేను మోకరించి ఏడవడం ప్రారంభించాను. Lord, I never done anything wrong to them, but why they are against me? దేవా, వారికి నేను ఏం తప్పు చేయలేదే, వారు ఎందుకు నన్ను నిందిస్తున్నారని ఏడ్చాను. I felt now I cannot continue in the ministry like this. ప్రభువా, ఇలాగే ఉంటే ఈ పరిచర్యలో నేను కొనసాగలేను అని ఏడ్చాను. While I was asking the Lord, why such disunity and disharmony among the assembly believers? ప్రభువా, ఈ సంఘముల విశ్వాసుల మధ్య ఎందుకు అనైక్యతని ఏడ్చాను. The Lord showed me one verse and answered and confirmed His love towards me. తన ప్రేమను నాడలో చూపిస్తూ ఒక వచనాన్ని దేవుడు చూపించాడు. If you have the question, why disharmony and disunity in the assembly? సంఘములో అనైక్యత ఎందుకు అనే ఒక ప్రశ్న ఉదయిస్తే జవాబు చూడండి. Come to 1 Corinthians chapter 11. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం. 1 Corinthians chapter 11. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. Look at verse 18. 18వ వచనం. For first of all, when you come together in the church, I hear that there be divisions among you, and I partly believe it. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. Did you understand that? అర్థమైందా? Paul says, I heard that there is disunity among you, and I partly believe that. మీలో అనైక్యత ఉందని విన్నాను, అది కొంత మట్టుకు నిజమే. So this was the problem in Corinth assembly also. అంటే ఆనాడు కొరింథీ సంఘములో కూడా ఈ సమస్య ఉంది. But look at the answer he gives. వెంటనే జవాబిస్తున్నాడు. Look at verse 19. 19వ వచనం. For there must be also heresies among you, that they which are approved may be made manifest among you. మీలో యోగ్యులైన వాడెవడో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు అన్నాడు. Did you get that? అర్థమైందా? Why disunity in the assembly? ఈ సంఘములో అనైక్యత కారణమేమి? Why there are wrong opinions and divisions on certain things in the assembly? కొన్ని విషయాల్లో సంఘములో రకరకాల విభజనలు భిన్నాభిప్రాయాలకు కారణమేమి? Underline verse 19. 19వ వచనాన్ని మీరు గుర్తించండి. That says that it might be approved who are of God's side and who are of Satan's side. మీలో యోగ్యులైన వారెవరో కనబడి దేవుని వైపు ఉన్న వారెవరు అపవాది వైపు ఉన్న వారెవరో తేటగా కనబడుటకే ఈ అనైక్యత అన్నారు. So because of this disharmony and disunity, God will know who are on His side, who are approved and who are disapproved. సంఘములో ఏదైనా అనైక్యత కలిగింది అంటే దాని జవాబు ఏమిటంటే దేవుని వైపు ఉన్న వారెవరో అపవాది వైపు ఉన్న వారెవరో తేటగా కనబడతారండి. So be careful that you don't fall into the category of those who are disapproved by God. మీరు దేవుని చేత నిరాకరింపబడే గుంపులో ఉండవద్దు. That's why Paul says humility is very important in our life. అందుకే పౌలు అన్నాడు, వినయం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. And that's why he says that you must learn to esteem others better than yourself. అందుకొరకే ఇతరులను ఎక్కువగా ప్రేమించడం నీ జీవితంలో నేర్చుకో అన్నాడు. In other words, he says like this. మరో మాటలు ఇలా అన్నాడు. Look at verse 5. Let this mind be in you, which was also in Christ Jesus. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. What is humility then, brother? మరి వినయం అంటే ఏమిటి సహోదరుడా? Humility means seeing ourselves as God will see us. వినయము అనగా మనను మనం చూసుకుంటూ దేవుడు మనల్ని ఎలా చూశాడో అనేది గ్రహించడం. Yeah, we are talking about joy in our Christian life. మన క్రైస్తవ జీవితంలో సంతోషాన్ని గురించి ఆలోచిస్తున్నాం. And that these people, some difficult people, should not rob our joy. మరి పరిస్థితులు మన సంతోషాన్ని దొంగిలించకూడదు. ప్రజలు మన సంతోషాన్ని దొంగిలించకూడదు. So to maintain unity in diversity, ఈ యొక్క రకరకాల భిన్నాభిప్రాయాల మధ్య ఐక్యతను ఎలా జీవించగలం? The key is humility in our life. ఈ భిన్నాభిప్రాయాల మధ్య ఐక్యత కలిగి ఉండాలి అంటే వినయమే ఆలపు చెవి. In our Sunday school it was taught to children the word JOY. సండే స్కూల్లో కూడా పిల్లలకు JOY అనే ఇంగ్లీష్ అక్షరాలు నేర్పిస్తాం. J is what? It was taught to them. J teaches us that in our life Jesus Christ should be first in our life. J అనేది మన జీవితాల్లో జీసస్, నా జీవితాల్లో యేసు మొదట అనేది చూపిస్తున్నది. O stands for others, next in our life. O అనగా అదర్స్ అనగా ఇతరులు అనే దాన్ని చూపిస్తూ ఉన్నది. And Y stands for you, the last in your life. Y, you అనేది ఆఖరికి నేను
అనేది చూపిస్తూ ఉన్నది. Jesus first, మొదట యేసు, others next, తరువాత ఇతరులు, and yourself last. నీవు ఆఖరిన. To have humility in this way will help you to have joy of the Lord in your life. నీ జీవితంలో ఇలాంటి వినయం కలిగి ఉంటే సంతోషాన్ని సమృద్ధిగా అనుభవించగలవు. And that's what Paul says to them, that let nothing be done with strife and vainglory, but in lowliness of mind let each esteem others better than themselves. కక్ష చేతను వృధాతిశయము చేతను ఏమీ చేయక వినయ మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనండి అన్నాడు. So how can we learn practically humility in our life? మన జీవితాల్లో ఈ వినయమును నేర్చుకోవాలి అంటే ఎలా నేర్చుకోగలం? If you are a husband, నీవు ఒకవేళ భర్తవేమో, can you forego something that you may love and show your love for your wife? నీ జీవితంలో నీ భార్య విషయంలో ఏది ఏమైనా ఆమెను ప్రేమించడం, ప్రేమ చూపించాలి. If you are a mother, can you give up something in your life which will help to see the interest of your children? నీ ఒకవేళ తల్లివైతే నీ పిల్లల మేలు కొరకు నిన్ను నీవు త్యాగం చేసుకునేది నీవు చేయాలి. If you are a believer or a member in the local assembly, నీవు స్థానిక సంఘములో విశ్వాసవి సభ్యుడవైతే will you give up some of your own preferences to maintain harmony in the local assembly? సంఘములో ఐక్యత కాపాడుకోవడానికి నీకు ఏది ఇష్టమో, ఏది బహుగా కోరుకుంటున్నావో దాన్ని త్యాగం చేయడానికి నువ్వు సిద్ధపడాలి. Beloved, unity is very important in our Christian life. మన క్రైస్తవ జీవితంలో ఈ ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. Unity in diversity, the key is humility in our life. ఈ భిన్నాభిప్రాయాల మధ్య ఐక్యత కలిగి ఉండాలి అంటే ఈ వినయమే చక్కని తాళపు చెవి. If you did not understand anything so far, does not matter. నీవు ఇంతవరకు ఏది నీకు అర్థం కాకపోయినా విడిచిపెట్టు. But let me tell you one graphic example from the Bible బైబిల్ గ్రంథములో నుండి ఒక చక్కని ఉదాహరణ మీకు about చూపిస్తాను. the unity among ourselves. మన మధ్య ఐక్యతను చూపించేది. That example has touched my heart again. ఆ ఉదాహరణ నా జీవితాన్ని తాకింది. It has changed my attitude totally. నా యొక్క వైఖరిని సంపూర్ణంగా మార్చివేసింది. Maybe I will show you that example if you turn to Psalms 133. 133వ కీర్తన, కీర్తనల Psalms గ్రంథం 133. కీర్తనలు 133. Look into your Bible for a while. అందరూ దయచేసి బైబిల్ తెరవండి. Verse 1 says like this, ఒకటి ఇలా చెబుతుంది, Behold how good and how pleasant it is for brethren to dwell together in unity. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో అన్నాడు. Now listen there very carefully. జాగ్రత్తగా గమనించండి. It is not said like this, Behold how good and how pleasant it is for brethren to dwell together. ఇది ఎంత మనోహరము, ఎంత మేలు సహోదరులు ఐక్యత కలిగి ఉంటుంది రాయలేదు. No. It is not just dwelling together which is said to be pleasant. ఏదో నివసించుట మాత్రమే మేలు అని చెప్పబడలేదు. But dwelling together in unity is pleasant. నివసించుట మాత్రమే కాదు, ఐక్యత కలిగి నివసించుట మేలు, మనోహరము అన్నాడు. In spite of unity, we are coming together somehow. మనము రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ చేరి వస్తాము. But that is not pleasant in the sight of God. మనం ఏదో చేరి రావడమే అది మనోహరము, మేలు కాదు. The good and pleasant in the sight of God will be that when we come together in the unity of the Lord. మనము మేలుకరంగా, మనోహరంగా నివసించాలంటే ఐక్యత కలిగి సమకూడాలి. Now look at verse 2 and verse 3. 2-3 వచనాలు. He gives two metaphors or two examples there. ఇక్కడ 2 పటాలు, 2 ఉదాహరణలు. How is that unity to be understood? ఈ ఐక్యతను ఎలా మనము గమనించగలం? Verse 2, the example is given of the precious ointment. ఈ 2వ వచనములో పరిమళ తైలమును గురించి మాట్లాడాడు. And verse 3, the example is given of a dew of the Mount Hermon. 3వ వచనములో హెర్మోను మంచును గురించి చెప్పాడు. Now two metaphors are used to explain that. 2 దృష్టాంతాల ద్వారా దీనిని వివరించాడు. And verse 3 later part says, There the Lord commanded the blessings, even life evermore. ఆ తర్వాత అన్నాడు, ఆశీర్వాదము శాశ్వత జీవము అచట నుండి వచ్చునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. So if we want to enjoy His blessings and life evermore, ఆయన ఆశీర్వాదము శాశ్వత జీవము నీవు అనుభవించాలి అనుకుంటే there has to be unity in our life. మన జీవితంలో ఐక్యత కలిగి ఉండాలి. Unity like the ointment and unity like the dew of the Hermon. పరిమళ తైలము వలె ఐక్యత, హెర్మోను మంచు వలె ఐక్యత. I will explain one metaphor to you. మీకు ఒక్క దృష్టాంతాన్ని మాత్రమే వివరిస్తాను. The first metaphor we'll look at.
ఒకటవ దృష్టాంతం చూడండి. Because psalmist David says there, ఈ దావీదు కీర్తనాకారుడు ఇలా అంటున్నాడు, the dwelling of the brethren together in unity is like the precious ointment upon the head that ran down upon the beard, even Aaron's beard that went down to the skirts of his garments. అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సహోదరులు ఐక్యత. When I read that verse, నేను ఈ వచనాన్ని చదివినప్పుడు I was seriously thinking, why is he comparing with the precious ointment? ఎందుకు దావీదు ఈ పరిమళ తైలముతో దీన్ని పోల్చాడు? What unity has to do with this ointment? ఈ పరిమళ తైలమునకు ఐక్యతకు ఏమి సంబంధం? It's a very interesting study. ఇది చాలా ప్రత్యేకమైన ధ్యానం. The question that we can ask there is, ఇక్కడ ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. how was that ointment prepared? ఒకటవ ప్రశ్న, ఈ పరిమళ తైలము ఎలా తయారు చేయబడింది? What is that ointment after all? అసలు ఈ పరిమళ తైలం అంటే అది ఏమిటి? Why is he comparing unity with the ointment? ఎందుకు ఈ పరిమళ తైలముతో ఐక్యతను దావీదు పోల్చి చెబుతున్నాడు? How was that ointment prepared? ఈ పరిమళ తైలము ఎలా తయారు చేయబడింది? You should read Exodus chapter 30 for that. నిర్గమాకాండము 30వ అధ్యాయములో ఈ మాటలు రాయబడ్డాయి. This was a very sacred ointment. ఇది చాలా ప్రత్యేకమైన పరిమళ తైలం. Others were forbidden to make in their homes. వారు ఇతరులు ఇంటిలో దీనిని తయారు చేయకూడదు అన్నాడు దేవుడు. It is to be used for a very special purpose. ఇది కేవలం ప్రత్యేకమైన పని కొరకే దీనిని ఉపయోగించాలి అన్నాడు. Now come to chapter 30 of Exodus. నిర్గమాకాండము 30వ అధ్యాయం. Look at verse 22 and 23. 23-24 వచనాలు. Moreover, the Lord spake unto Moses, saying, Take thou also unto thee principal spices of pure myrrh 500 shekels, and of sweet cinnamon half so much, even 250 shekels, and of sweet calamus 250 shekels, and of cassia 500 shekels, after the shekel of the sanctuary, and of oil an im. And thou shalt make it an oil of holy ointment, an ointment compound after the art of the apothecary. It shall be an holy anointing oil. 22-27 వరకు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డ నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలివ నూనె సుగంధ సంభారము 3 పాలలో తీసుకుని వాటిని పరిమళ తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయి పరిమళ సంభారం చేయవలను, అది ప్రతిష్టాభిషేక తైలమగును అన్నాడు. So it is given here the description how that oil was made. ఇది ఎలా తయారు చేయబడిందో ఇక్కడ వివరించాడు. There are 5 principal spices used to make that. 5 రకాల సుగంధ పరిమళాలు ఉపయోగించాడు. There are spices inside that. అందులో గోపరసము, There is myrrh in that. అందులో నిమ్మగడ్డ ఉన్నది, There is cinnamon in that. అందులో లవంగి పట్ట ఉన్నది, There is calamus in that. అందులో ఒలివ నూనె ఉన్నది, And there is cassia in that. అందులో ఒక పరిశుద్ధ స్థలమైన తులమున్నది. So 5 ingredients are mentioned there. ఈ 5 రకాల విషయాలు ఇందులో ఉన్నాయి. Now if you study about these 5 ingredients, ఈ 5 రకాల సుగంధ సంభారం గురించి ఆలోచిస్తే, the inherent property of these ingredients says that they cannot be mixed together, they cannot abide together, they cannot live together. నిజానికి ఈ 23-24 వచనాల్లో రాయబడిన ఈ 5 సుగంధ సంభారములున్నావే, వీటిని కలుపలేము, ఇవి కలువవు. The myrrh and cinnamon cannot be kept together. ఈ గోపరసము లవంగి పట్ట ఇవి అసలు కలవవు. Calamus and cassia cannot be kept together. ఈ నిమ్మగడ్డ ఈ లవంగి పట్ట కలవవు. Their property inside says they cannot be kept together. నిజానికి వీటి లోపల ఉన్న కారకాలు అవి ఒకదానితో ఒకటి కలిసేవి కావు. You know, that is the picture of yourself and myself. ఇదే కదా సంఘములో నీవు నేను కనబడేది. You and I are like those principal spices. ఇలాంటి విషయాలతో మనం ఉన్నాం. Some are cinnamon, కొంతమంది గోపరసము some are like myrrh, మరి కొంతమంది లవంగి పట్టవలే ఉన్నారు, some are like calamus. మరి కొంతమంది ఆ సుగంధ సంభారము వలె ఉన్నారు. And when we look at each other, our inherent property says
If you can say like that, I can say like this. కొంతమంది ఏమంటున్నారు, నీవు ఇది అంటే నేను అదే అంటానంటున్నారు. That is our inherent property. మనలో ఇవి స్వాభావికంగా వచ్చిన లక్షణాలు. We cannot be kept together. మనల్ని ఒకటిగా ఉంచలేవు. If you talk about your background, I can talk about my background. నీవు నీ పూర్వ చరిత్ర మాట్లాడితే నేను నా గొప్ప స్థితిని మాట్లాడగలను అంటున్నాను. You talk about your education, I talk about my education. నీ విద్యను గురించి నీవు మాట్లాడితే నా విద్యను గురించి నేను మాట్లాడతాను. You think yourself very smart, I think myself more smarter than you. నీవు బాగున్నావు అనుకుంటే నీకంటే నేను ఇంకా బాగున్నాను అనుకుంటావు. That is our human nature basically. ఇది మన మానవ సహజ స్వభావ సిద్ధమైన లక్షణం. We are like those 5 bitter roots and herbs which are used to make that oil. ఈ తైలము తయారు చేసేటువంటి ఈ చేదైన వేర్ల వంటి ఈ సుగంధ సంభారములు. But what kept that principal spices together to prepare holy anointing oil? ఈ పరిమళ తైలమును తయారు చేయటానికి ఇవన్నిటికీ ఏమి జరిగింది? When all these principal spices, the roots and herbs are taken together, ఈ వేర్లు కాయలు అన్ని ఒక చోటికి తేబడ్డాయి. they are all made into powder. ఇవన్నీ పొడిగా చేయబడ్డాయి. They are mixed together. వాటిని అలా కలిపారు. And to keep them together, వాటిని కలిపి ఉంచడానికి they are put into the olive oil. వీటి లోపల ఒలివ నూనె And that పోశారు. oil keeps all of this together. ఈ ఒలివ నూనె వీటన్నిటిని కలిపి వేసింది. And that picture David uses and says, how blessed and how good and how pleasant it is for brethren to dwell together in unity. It is like that holy anointing oil. ఈ పటాన్ని దావీదు 133వ కీర్తనలో ఎత్తి ఆయన చెబుతున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు మనోహరం. And you know what that oil is picture about? ఈ పరిమళ తైలము ఏ పటాన్ని చూపిస్తున్నది? It's a picture of the Holy Spirit. ఈ తైలము పరిశుద్ధాత్మను చూపిస్తూ ఉన్నది. What keeps us together? మనల్ని కలిపి ఉంచేదేది? He is a Telugu speaking brother. I am a Marathi speaking brother. ఈయనేమో తెలుగు మాట్లాడే సహోదరుడు, నేను మరాఠీ మాట్లాడే His background is different. My background is different. ఆయన చరిత్ర వేరు, నా చరిత్ర వేరు. But how we can love each other more than our physical relations? ఈ లోకములో బంధువులు ఉన్నారే, వారికంటే మేము ఎలా ఎక్కువగా ప్రేమించుకోగలం? Because of the holy anointing oil, because of the Holy Spirit which keeps us together. పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండగా మనను కలిపేవాడు ఆయన. Have you ever wondered in your life how we are kept together? మనం ఎలా కలిపి ఉంచబడ్డామో ఎప్పుడైనా మీరు ఆలోచించి ఆశ్చర్యపడ్డారా? Whoever you are, whatever you are, we are kept together by the power of the Holy Spirit in our lives. నీవు ఎవరైనా, నీవు ఏమైనా, నిన్ను నన్ను కలిపేది పరిశుద్ధాత్మ దేవుడే. So when disharmony or disunity occurs in assembly, సంఘాలలో ఎప్పుడైనా అనైక్యత అనేది కారణమైతే, it is only when a brother or sister who goes out of the influence of the Holy Spirit in their life. అనైక్యతకు కారణం ఏంటంటే సహోదరుడైనా సహోదరైనా పరిశుద్ధాత్మ యొక్క ఆ నడిపింపు, పరిశుద్ధాత్మ యొక్క ఆ వేరులో నుండి తొలగిపోవడమే. And that's what Paul is telling to the believers at Philippi. అదే ఫిలిప్పీ సంఘానికి పౌలు చెబుతున్నాడు. Remember the unity the Lord has brought in our life. మన జీవితాల్లో ప్రభువు తెచ్చిన ఐక్యతను చూడండి అన్నాడు. We are not here to create unity. మనమేదో ఐక్యతను సృష్టించడానికి ఇక్కడ లేము. We are here to maintain unity. ఐక్యత ప్రభు ద్వారా కలిగింది, దానిని కొనసాగించడానికి మనం ఉన్నాము. How I thank God, a bitter root and herb like me, because of the holy anointing oil, kept together in the fellowship of saints. నేను ఒకప్పుడు చేదైన వేరు వంటి వాణ్ణి, దేవుడు నన్ను ఈనాడు ఈ సంఘములో కలిపి ఉంచాడు, అందుకై దేవునికి స్తోత్రం. We have seen the exhortation to live a humble and united life. ఈ ఐక్యత వినయము కలిగిన జీవితానికి ఒక ఉదాహరణ చూచాము. We have seen the exhortation. ఒక హెచ్చరికను చూశాము. Then we also see the explanation of that. దీని గురించిన వివరణ కూడా చూశాము. But then verses 5 to 11, he gives the example of that unity. 5 నుండి 11 వరకు ఈ వినయమును గూర్చిన ఒక ఉదాహరణ చూద్దాం. The classic example of all humility is in the person of the Lord Jesus ఒక Christ. చక్కని శ్రేష్టమైన ఉదాహరణ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారాని. In fact, that was the first century hymn as they were singing together. అందుకొరకే మొదటి శతాబ్దము నుండి ఈ పాట పాడుతున్నారు. This is one of the greatest passage in the Bible. బైబిల్ గ్రంథం అంతటిలో కూడా ఒక గొప్ప వచన భాగం ఇది. Which one? Philippians 2, 5 to 11. ఏదది? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 11 వచనాలు. ఇది ఒక గొప్ప భాగం. He says humility is very important.
ఈయన అంటున్నాడు వినయము అనేది చాలా He ప్రాముఖ్యమైనది. explains that humility to us. ఈ వినయాన్ని ఆయన వివరించాడు. And now he gives a classic example of that in the Lord Jesus ఈ Christ. వినయాన్ని గురించి ఒక మధురమైన ఉదాహరణ వివరిస్తున్నాడు. When you read that words again, verses 5 to 11, మరొకసారి 5 నుండి 11 వచనాలు నువ్వు చదివితే you can find 7 steps the Lord Jesus Christ taking downward when he left heaven and came to this earth. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి దిగి వస్తూ ఉండగా 7 మెట్లుగా ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. 7 steps downward. ఆయన 7 మెట్లుగా తగ్గించుకున్నాడు. He humbled himself. ఆయన తన్ను తాను But తగ్గించుకున్నాడు. then also in the same passage you can see 7 steps upward from grave to heaven. అదే భాగములో ఆయన సమాధిలో నుండి పరలోకానికి 7 మెట్లుగా ఆయన ఎక్కి వెళ్ళాడు. 7 steps downward and 7 steps upward. 7 మెట్లుగా దిగి వచ్చాడు, 7 మెట్లుగా ఎక్కి వెళ్ళాడు. It's a beautiful passage. ఇదొక మధురమైన భాగం. The example I will just say in words and I will stop. ఈ ఉదాహరణ కొన్ని మాటల్లో చెప్పి ముగిస్తాను. There is no greater example than the Lord Jesus Christ to learn humility in our life. ప్రభు అయిన యేసుక్రీస్తులో కంటే కూడా ఇక మరే గొప్ప ఉదాహరణ లేదు వినయమును నేర్చుకోవడానికి. First of all, he teaches us humility is surrendering our own rights for the good of all. అందరి మేలు కొరకు నీకు కొన్ని హక్కులున్నాయే, నా హక్కు అంటున్నావు, దాన్ని నీవు వదులుకోవడం నేర్చుకోవాలి. He being in the form of God thought it not robbery to be equal with God, but humble himself and came down in this world. దేవుని స్వరూపము కలిగిన వాడు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు. Are you ready to surrender your rights for the good of the assembly? ఇతరుల మేలు కొరకు నీకు కొన్ని హక్కులున్నాయే, వాటిని వదులుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? Think how he surrendered his own rights for ఆయనకు your ఎన్నో sake and my ఆధిక్యతలున్నాయి, నీ కొరకు నా కొరకు ఆయన విడిచిపెట్టాడు. sake. Secondly, humility is submitting to the will of God. రెండవది వినయం అనగా దేవుని చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకోవడం. In Gethsemane he prayed 3 times. గెత్సెమనేలో ఆయన 3 సార్లు ప్రార్థించాడు. If it is your will, if it is your will, if it is your will, let this cup depart from me. నీ చిత్తమైతే, నీ చిత్తమైతే, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. He was asking if there is any other way, O Lord, for the redemption of this people. ప్రభువా, ఈ మార్గము కాకుండా తండ్రి వేరే మార్గమేమైనా ఉన్నదా అన్నట్లుగా ప్రార్థించాడు. But then he said, let not my will, but let your will be done. ఆ తర్వాత అన్నాడు, నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అన్నాడు. He submitted himself to the will of God the Father. ఆయన తండ్రి అయిన దేవునికి తన చిత్తాన్ని సంపూర్ణంగా అప్పగించాడు. There was no other way for our salvation than him dying on the cross. కల్వరి శిలువలో ఆయన మరణించే మార్గము కంటే మరొక మార్గము మన రక్షణకు లేనే లేదు. He submitted to the will of God the Father. తండ్రి అయిన దేవునికి తన్ను తాను తన చిత్తాన్ని అప్పగించుకున్నాడు. What is humility? వినయం అనగా ఏమి? Humility is surrendering our own rights. మన యొక్క ఆ యొక్క ఆధిక్యతలను ఆయనకు అప్పగించడం. Humility is submitting our will to the will of God the Father. మన చిత్తాన్ని ఆ తండ్రి చిత్తానికి అప్పగించుకోవడం. But let me tell you, when sisters, you submit yourselves to your husbands, actually you submit to God. సోదరిలారా, మీరు మీ భర్తలకు లోబడితే అది ప్రభువుకు లోబడినట్లు. Children, when you submit yourselves to parents, you submit it unto God. పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రులకు లోబడితే మీరు దేవునికి లోబడినట్లు. Submitting to other people is actually submitting to God. ఇతరులకు లోబడము కూడా దేవునికి లోబడమే. Don't rebel against that submission to which God has called us. దేవుడు ఏ వినయముకైతే కొరకైతే నిన్ను పిలిచాడో దాని విషయమై నువ్వు తిరుగుబాటు చేయవద్దు. When in the society we submit to government and authority, in fact we submit to God. ఈ లోకములో సమాజములో ప్రభుత్వానికి లోబడుతున్నట్లుగా మనము ప్రభువుకు లోబడాలి. So humility is surrendering our rights. వినయమనగా మన హక్కులను దేవునికి అప్పగించుట. Humility is submitting our will. రెండవది వినయమనగా మన చిత్తాన్ని దేవునికి అప్పగించుట, to the will of God. ఆ తండ్రి చిత్తానికి అప్పగించుట. And thirdly, humility is sacrificing our temporal pleasure for eternal gain. ఏనండి, వినయమనగా శాశ్వతమైన ఆ యొక్క లాభము కొరకై
ఈ తాత్కాలికమైన వాటిని త్యాగము చేయుట. That's what Lord Jesus Christ has done. అదే ప్రభువు చేసిన పని. Even to the point of death on the cross. ఆయన శిలువ మరణము పొందునంతగా He looked beyond the cross that he was to suffer. శిలువ మరణానికి ముందుగా ఉన్న వాటిని చూచి శ్రమ And పొందాడు. that's why we read in Hebrews chapter 12 and verse 2. అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో చూస్తున్నాం. Looking unto Jesus, the author and finisher of our faith, who for the joy that was set before him endured the cross, despising the shame, and is set down at the right hand of the throne of God. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. Why did he endure the cross? ఆయన ఎందుకు శిలువను సహించాడు? For the joy that was set before him. ఆయన ముందు ఒక ఆనందం ఉంచబడి ఉన్నది. He looked beyond that cross. ఈ శిలువ అవమానము కంటే కూడా ఆ ముందున్న ఆనందాన్ని చూచాడు. Joy of your salvation and joy of my salvation. ఏమిటి ఆనందం? నీ రక్షణ ఆనందాన్ని, నా రక్షణ ఆనందాన్ని ఆ శిలువ మరణానికి ముందుగానే చూచాడు. He sacrificed himself ఆయన తన్ను తాను సమర్పించుకున్నాడు. for the eternal gain in his life. ఆయన నిత్యత్వములో పొందే లాభము కొరకై. That's why Bible says like this, beloved. బైబిల్ ఇలా బోధిస్తుంది ప్రియులారా. 1 Peter chapter 5 and verse 6 says, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ఇలా రాయబడి ఉన్నది. Humble yourself therefore in the mighty hand of God, that he may exalt you in due time. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని రాయబడి ఉన్నది. Let humility govern your life and my life. నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఈ వినయము To పరిపాలించునుగాక. maintain the unity among us, మన మధ్య ఈ ఐక్యత కాపాడునుగాక. let us be humble people of God, మనము వినయము అయి తగ్గించుకునే ప్రజలుగా ఉందముగాక. following the example of the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాదిరి అనుసరించుముగాక. Don't fight for your rights. నీ హక్కుల కొరకు పోరాడొద్దు సోదరా. Surrender your rights. నీవు నీ హక్కులను దేవునికి అప్పగించు. Submit your will to the will of God. నీ చిత్తాన్ని తండ్రి చిత్తానికి అప్పగించు. And sacrifice temporal gain for the temporal pleasure for the eternal gain. శాశ్వతమైన లాభము కొరకు ఈ తాత్కాలికమైన వాటిని దేవుని కొరకు నష్టము చేసుకో. One thing I tell you and I stop. ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. Others may not acknowledge that. ఇతరులు దాన్ని గుర్తించకపోవచ్చు. But your humble, simple sacrifices in the Lord, God will never ignore. He will make note of it. నీ సామాన్యమైన వినయమైన హృదయపూర్వకమైన త్యాగాలు ఇతరులు గుర్తించవచ్చు గాని ప్రభువు గుర్తించి ఒకరోజు నిన్ను మెచ్చుకునే దినమున్నది. So to handle difficult people, let us learn to humble ourselves. ఇతరులను మనం సరిచేయాలి అని అనుకుంటే నీవు వినయముతో వారిని సరిచేయాలి. May these thoughts and meditation make an impression in your life and my life, that we may be changed Christians in our places where God has kept us. నీ జీవితములో, నా జీవితములో మార్పు చెందిన క్రైస్తవులుగా ఉండటానికి ఈ ధ్యానమును దేవుడు దీవించునుగాక. Shall we bow our head? తలలు వంచుదాం. Gracious God, how we thank you, dear Lord, for your blessings in our lives. కృపగల దేవా, మీ ఆశీర్వాదాల కొరకై మీకు వందనాలు. Undeserving bitter roots and herbs are we. మేము అక్కరలేని చేదైన వేర్ల వంటి వారం. We can never be together otherwise. మేము ఇతరులతో కలిసి ఉండలేని వారం. But we thank you for the holy anointing oil. మీరు అనుగ్రహించిన తైలాభిషేకాన్ని బట్టి స్తోత్రములు. Even the work of the Holy Spirit in our life. మా జీవితాల్లో మీ పరిశుద్ధాత్మ కార్యాన్ని బట్టి స్తోత్రములు. Help us always to be under the influence of the Holy Spirit. ఆత్మ అధీనములో మేము ఉండడానికి మాకు నేర్పించి సహాయము చేయండి. That we may learn to surrender. మేము అప్పగించుకోవడానికి మాకు నేర్పించండి. Even our rights for the harmony of our life and assembly. మా జీవితములో సంఘ క్షేమము కొరకై మా హక్కులు వదులుకోవడానికి మాకు నేర్పించండి. That we might learn to sacrifice our life for your cause. ప్రభువా, మీ కొరకై మా జీవితాలను త్యాగం చేయడానికి నేర్పించండి. That we may learn to submit our will even to the will of God in our life. తండ్రి చిత్తానికి మా చిత్తాన్ని అప్పగించడం మాకు నేర్పించండి దేవా. Bless us with this word and thoughts in our heart. మా జీవితాల్లో
ఈ తలంపుల చేత మీరు మమ్మల్ని నింపుదురని. And keep us joyful Christians, even like Philippians and like Paul. పౌలు వలె ఫిలిప్పీల వలె సంతోషభరితమైన జీవితాన్ని అనుగ్రహించుదురని. In spite of difficult circumstances and difficult people in our life, keep us, O Lord, keep us to be joyful people of yours. మా జీవితాల్లో క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా, క్లిష్టమైన ప్రజలు ఉన్నా, వీటన్నిటి మధ్య మీ ఆనందాన్ని అనుభవించడం మాకు నేర్పించండి. We pray in the name of our Lord and our Savior, Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రియులారా, మనం